నేను మా అమ్మకు ఒక లెటర్ రాస్తున్నాను. అమ్మా, ఓ మంచి అమ్మ. అమ్మా, నోరు వేసుకుని పడిపోయి అడుస్తావు కదమ్మా, ఇప్పుడు మాట్లాడు. అడుక్కోవడానికి నేను గుణింతాలు మర్చిపోయి. గుడ్, ఎల్కేజీలో పడి దొరికింది కరెక్ట్ ఫ్రెండ్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రణీత అండ్ ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్, షాపింగ్ అండ్ మెనీ మోర్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను మా అమ్మకు ఒక లెటర్ రాస్తున్నాను. సో ట్విస్ట్ ఏంటంటే దాంట్లో తెలుగులో రాస్తున్నాను. నా తెలుగు మాత్రం వాకి పొల్లు పెడితే వే, లాకి ఒత్తిస్తే లు, సో అంతే, ఆ మాత్రం వస్తుంది నాకు. అండ్ తెలుగు రాసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇప్పుడు 10th క్లాస్లో రాసింది. మళ్ళీ మనకంత అవకాశం ఏం రాలేదు. జస్ట్ ఫన్ ఉంటుంది కదా, సరదాగా రాద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేయడం కూడా మనది ఎలా ఉంటుందంటే, అమ్మా, ఓ మంచి అమ్మ. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. అడగకుండానే నాకు జన్మనిచ్చావు. సో ఎస్, అలా స్టార్ట్ చేద్దాం. సక్సెస్ఫుల్గా రాశాను. చాలా టైమే పట్టింది నాకు, బికాస్ ఆ ప్రాసలో అలా ఆలోచించుకుంటూ రాయడానికి నాకు చాలా టైం పట్టింది. సో అదంతా ఏం రికార్డ్ చేయలేదు. తప్పులైతే చాలానే పోయాయి. మా అమ్మ దీన్ని చూసి కొట్టబోతుంది. ఇప్పుడు మనకి ఎలా అలవాటు అయిపోయిందంటే తెలుగుని ఇంగ్లీష్లో రాయడం అలవాటు. అంటే తెలుగుని ఇంగ్లీష్లో రాయడం అలవాటు అయిపోయింది కదా. సో నాకు స్టార్టింగ్లో రాస్తుంటే అలానే వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ తెలుగులో రాస్తూ ఉన్నాను. సో అలా ఫైనలీ కంప్లీట్ అయితే చేశాను. సో ఇది మా అమ్మకి ఇప్పుడు చూపిస్తాను. సో చూద్దాం తన రియాక్షన్ ఏంటో. హలో హలో, రోజు ఇంట్లో మా మీద నోరు వేసుకుని పడిపోయి అడుస్తావు కదమ్మా, ఇప్పుడు మాట్లాడు. హలో, అంత సీన్లే మా. నీకోసం నేను లెటర్ రాసా. అందులో ట్విస్ట్ ఏంటంటే తెలుగులో రాసా. నువ్వా తెలుగా ఆహసమనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. చదవాల్సిందే. చిడాల్, ఏముంటుంది ఏదో లెటర్ చదువు. అమ్మ, ఓ మంచి అమ్మ. అట్లా కాదు, నువ్వు నాకు నచ్చావు సినిమా ఉంది కదా. అమ్మా, ఓ మంచి అమ్మ. అలా ఇక్కడ అమ్మ ఓ రాసినావు నువ్వు, అందుకు నేను అమ్మ ఓ మంచి అమ్మ, అందుకే ఓ రాసా. అమ్మ ఓ మంచి అమ్మ, అడగకుండానే నాకు జన్మనిచ్చావు. ఏడ్చలేదా? ఎందుకు? అడుక్కోవడానికి. ఆడుకోవడానికి అమ్మా. ఏడిస్తే ఆడుకోవడానికి. ఈడ ఏడుస్తలే అడుక్కోవడానికి బొమ్మలు. ఆడుకోవడానికి మా ఆకు తేడాల ఆడుకోవడం అంటే అడుక్కోవడం. అడుక్కోవడానికి బొమ్మలు ఇచ్చావు. వాన వస్తే వస్తే తాగు, అది ఒత్తుండాల. నేను గుణింతాలు మర్చిపోయి. గుడ్, ఎల్కేజీలో పడి వాన వస్తే గుడుగు ఇచ్చావు, అయినా కూడా తడిచాను అని టపి కొట్టావు. వానొస్తే గొడుగిచ్చావు, అయినా కూడా తడిచా అని టపి మని కొట్టావు. అదే కదా, టపి మని కొట్టావు. ప్రాస బాగుండాలి చదివేటప్పుడు. ఎందుకోసం టపి మని కొట్టావు. వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, కానీ నీకు చెప్పకుండా కొనకూడదని కండిషన్ పెట్టావు. అమ్మా, చిన్నప్పుడు చుట్టాలు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చితే ఆనందపడాను నాకు దేనికి ఇచ్చినావు. పడాను, కానీ నువ్వు మళ్ళీ ఇస్తా అని ఆ డబ్బులు తీసుకున్నావు. నేను ఇవ్వను, ఏమి అన్నా చెయ్యను అంటే ఎందుకు అమ్మా కళ్ళు పెద్దవి చేసి చూస్తావు? ఏడిచితే
మళ్ళీ కొడతావు అని బెదిరిస్తావు. ఎంత సహాయం చేసినా నాకు ఎవరు చెయ్యలేదు అని నన్ను నిందించావు. ఎందుకమ్మా స్కూల్కి వెళ్ళే ముందు జడలు వేసేటప్పుడు ఎందుకమ్మా నువ్వు వీపు మీద కొట్టి వీపు విమానం మోత మోయించావు? అమ్మా మోయించావు అని రాసిన వాడ. సరేలే. మోగు గోగు తేడా సరేలే. మోయించావు. అమ్మా చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తే అట్లే బయటికి పంపలేదు. చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకోవడానికి వెళ్తా అంటే బయటికి పంపలేదు. అంటే బయటికి పంపలేదు. క్లే అని నేను రాసిన. అంతే అని రాయాలి. అంతేనే అది. టా అది. సరే అంతేనే. టా తే తే. తావొత్తు. ఆ. అంటే అంటే దావతులు గివతులు ఎందుకంటే ఎందుకు అంటే ఆడ రాసినాడు. ఆడ నువ్వే చూసుకో. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నీకు తెలియదు అన్నావు. పెద్ద అయ్యాక వెళ్తానంటే కళ్ళు పెద్దవి చేసి చూసి చిన్నపిల్లవి నీకు ఏమీ తెలియదు అన్నావు. అమ్మా మళ్ళా ఒకసారి నీకేం తెలియదు అని పెద్దవి ఇలా చేసి చెప్పు. కళ్ళు పెద్దవి చేసి చిన్నపిల్లవని చూసావు. అమ్మా నాకు వచ్చిన ఫుడ్ చేసి నాకు వాగదు మాది నా. నాకు నచ్చిన అని నేను కూడా వచ్చినా అన్నావు. నాకు ప్రూఫ్ ఉంది. సరే నాకు నచ్చిన ఫుడ్ చేసి ఇచ్చావు. నేనే నీతో ఎప్పుడు ఉన్నా అన్నా అంటేనే నాకు ఇష్టం అని చెప్పి నేను నీకు దొరకానని చెప్పావు. ఇది కరెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకమ్మా నా మనసు 2 ముక్కలు చేసావు, అయినా కూడా నువ్వు నాకు నచ్చావు. దొరికింది కరెక్ట్ ఫ్రెండ్స్. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. వెళ్ళిపోతా. ఇది నాన్న కోసం రాసిన, బట్ నాన్న ఇక్కడ లేరు కాబట్టి బయటికి వెళ్ళారు కాబట్టి మా అమ్మే చదివేస్తుంది. నాన్న చిన్నప్పుడు చిన్నప్పుడు ఏడుస్తే నీ పొట్ట మీద పడుకో నిద్రపుచ్చావు. మా కోసం మాకు ఇస్తాకు తేడాలా? స్టా తావు రావాలా? స్టా రాసినావు. ఇష్టమైన మాకు ఇంగ్లీష్ లో వచ్చాయినా నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఇష్టమైన ఇదే ఫ్రెండ్స్ రాసింది. నేనైతే చెప్పగల కావాలంటే మీకు చెప్తా. ఇష్టమైన ఇదేంది ఇంగ్లీష్ లో? బిస్కెట్. అది నాకు తెలుగులో అసలు టైం చూసిన బిస్కెట్ ని తెలుగులో. ఇష్టమైన బిస్కెట్ తీసుకువచ్చావు. ఇంజెక్షన్ అమ్మా ఇంజెక్షన్ అని రాసినారు ఫ్రెండ్స్. నాకు తెలియదు. ఇది నాకు తెలుగు అయితే వచ్చు, ఇంత తెలుగు రాదు. నాకు తెలియదు. ఈ తెలుగు అయితే తెలియదు. మా సార్ వాళ్ళు కూడా ఇట్లా చెప్పాల. వాళ్ళకి చదువు చెప్పడం రాదు. మా టీచర్లు వెరీ గుడ్. మీకు టీచర్లే అమ్మా ఇంత చెప్తాను కదమ్మా. నువ్వు 10th క్లాస్ ఎట్ట పాస్ అయినా చెప్పు. బాగా రాసిన ఫ్రెండ్స్. కాపీలు కొట్టయితే రాసిన. ఏం ఇబ్బంది ఏం లేదు. ముందర ఇసుక ఉంటది వీళ్ళకి, అప్పట్లో కింద కూర్చొని రాపించాలి కదా. కింద తీసుకుంటే కాపీలు కొట్టే దాంట్లో చిట్టీలు పెట్టి ముందరే కింద స్లిప్పులు పెట్టి చూసారు. మంచి వాళ్ళు ఫ్రెండ్స్. అట్టేం అనేవాళ్ళు కదా, రాసుకోమ్మా అనేవాళ్ళు. రాసుకోమ్మా వీళ్ళు పాస్ అయిందని మళ్ళీ మనకి చెప్తున్నారు. ఏం పర్వాలేదు. మా చదువులో బాగున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడున్నాం? ఇక్కడ. ఇంజెక్షన్ మా ఈ గాక్షన్ అనేది మా ఇంజెక్షన్. మా నాకు నా వద్దు ఇన్నా అది జెక్షన్ అంటే భయం. అంటే ఇంజెక్షన్ అంటే భయం అని రాసేది. జెక్షన్ అని రాసింది ఫ్రెండ్స్. కరెక్ట్ గా రాసిన. నీకు రాదు. మీకు కావాలంటే చూపించా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ చూసే వాళ్ళంతా నా ఫ్రెండ్స్. సరేలే నీ ఫ్రెండ్సే. చెప్పు. అంటే భయం అని చెప్తే జస్ట్ టాబ్లెట్స్ మాత్రమే అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఎందుకు నాన్న నాకు ఇంజెక్షన్ ఇచ్చి నన్ను మెప్పించావు. మెప్పిస్తాడమ్మా ఇంజెక్షన్ ఒప్పించావు. మోసం చేసావు. మాకి సాకి సావుతు మమ్ తెలుగు రాదు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు.
చేశావు. ఓ నాన్న, ప్రతి దీపావళికి నాకు పటాకులు తీసుకొని వచ్చావు, కానీ కొనటానికి నేను కూడా వస్తా అంటే వెళ్ళి చెప్పులు వేసుకొని రా అని చెప్పి ఎందుకు నాన్న అన్నకి మాత్రమే అన్నని ఎందుకు మా నాన్న? అన్నని మాత్రమే తీసుకొని వెళ్ళి నన్ను ఏడిపించావు. అయినా కూడా నువ్వు నాకు నచ్చావు. ఎందుకండి ఫ్రెండ్స్ ఇంత మోసం చేశావు? ఎట్టుంది చెప్పు మా సుమా. 10 ఏళ్ల తర్వాత నేను తెలుగు రాసిన, అయినా కూడా ఆ తెలుగు నేను పర్లేదు ఫ్రెండ్స్, బాగా రాసింది. బాగా రాసిన. తప్పులు చిన్న చిన్నవే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, గుర్తున్నాయి. బాగా రాశాను. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఎట్లుంది లెటర్? ఎట్టుంది? నిజమే కదా అన్ని రాసింటి నేను? నువ్వు దొరికినావు కదా, అది మాత్రం కరెక్టే ఫ్రెండ్స్, అది మాత్రం కరెక్టే. దొరికినావు, నేను హట్టు ఫీల్ అయ్యాను. నిజమే దొరికినావు నువ్వు. మా నాన్న నేను వెళ్తా అంటే మా అమ్మ మా అన్న దొరికారు. పాపంలే తీసుకొని వచ్చిన. దొరికిన వాళ్ళకి కాపలా. నేను కాపలా ఉన్నా ఫ్రెండ్స్ దొరికిన వాళ్ళకు. ఏం లేదు, వీడియో చూస్తున్నంత సేపట్లో మీకు కూడా చిన్న స్మైల్ అయితే ఖచ్చితంగా వచ్చింటుంది. ఏదో ఒక ప్లేస్లో, ఏదో ఒక పాయింట్లో మీరు కూడా కనెక్ట్ అయిపోయి ఉంటారు. సో ఎస్, మీకు కూడా ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రణీత. బాయ్.